కాంగ్రెస్ సర్కార్లా ఇప్పుడు కొండంత పంచాయతీ నడుస్తున్నది. కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ వసూళ్ల దందాలు చేస్తున్నాడని గన్ను చూపెట్టి బెదిరిస్తున్నాడని కేసు పెడితే పోలీసులు మఫ్టీలో హైదరాబాద్ లో ఉన్న కొండా సురేఖ ఇంటికి పోయిండ్రు. అప్పుడు అక్కడున్న మంత్రి కొండా సురేఖ బిడ్డే కొండా సుష్మిత మాట్లాడింది కదా, అంటే ఒక్కొక్క మాట షమక్ షమక్ మని మెరిచినాయి. ఇప్పుడు ఆమె ఎందుకు వచ్చింది చెప్పంటే చెప్పట్లేదు కదా. ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇంతకు ముందు వచ్చి మా మా ఓఎస్డీని నిన్న టర్మినేట్ చేశారండి. టర్మినేట్ చేసినందుకు దానికి అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ లో అన్నారు. మాకు వాటికి ఏ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. అరెస్ట్ చేసేదానికి వచ్చిన పోలీసులు వారెంట్ తీసుకొని పోవాలి. అది లేకుంటే ఎట్లా అరెస్ట్ చేస్తారు? మరి ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఎవరైనా టార్గెట్ చేసేదానికి అన్నట్టు విలేకరులు అడిగితే మా అమ్మగారిని టార్గెట్ చేస్తున్నారు కదండి. బీసీలు అనేవి రాహుల్ గాంధీ అరుస్తుంటే ఇక్కడ రెడ్లందరూ కలిసి బీసీలను మమ్మల్ని తొక్కుతున్నారు కదా. ఇప్పుడు పేరుకు మాత్రమే బీసీలకు న్యాయం చేస్తా అంటున్నారు, బీసీలకు రిజర్వేషన్లు సాధిస్తామంటున్నారు. కానీ అదే బీసీ అయిన కొండా సురేఖ మీద దాడి. అంతేకాదు కొండా మురళిని ఎట్లనో ఓ తీరుగా తిప్పల పెట్టాలి, లోపటేయించాలి అనే కుట్రలు జరుగుతున్నాయట వెనకమార్లా. భయం ఏంటంటే మా నాన్నకి సెక్యూరిటీ లేదు. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాషన్ కేసు అని వాని పేరు మీద పెట్టి దీంట్లో మా నాన్న పేరు చేర్చి మా నాన్నని తీసుకొచ్చి ఆర్మ్స్ యాక్ట్ పెట్టాలనేది వాళ్ళ ఉద్దేశం అనేది నేను అనుకుంటా. ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసు పెట్టిండని చెప్పిండట. నిజమేనా అని ఫోన్ చేస్తే లేదు అట్లాంటి కేసు నేను ఏం పెట్టలేదని చెప్పిండట మంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి దీని వెనక కుట్రలు చేసేది ఎవరని అడిగితే ఆబ్వియస్లీ వేం నరేందర్ రెడ్డి గారు ఉంటారు, కడియం శ్రీహరి గారు ఉంటారు. మన మాకు వరంగల్ అందరూ అదే కదండి. వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, కడమ వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు ఉన్నారట. వీళ్ళంతా ఒక ఎత్తు, మన సీఎం రేవంత్ రెడ్డి ఇంకో ఎత్తు అన్నట్టు రేవంత్ రెడ్డికి తెలియకుండా జరిగిందని అనుకోవద్దు అన్నట్టు చెప్పింది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు గన్మెన్లు ఎందుకు అని గట్టిగా అడిగింది. కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి వీళ్ళకి ఎందుకు అండి గన్మెన్లు? నేను అడుగుతా, రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు ఎందుకు గన్మెన్లు? కొండా కుటుంబాన్ని అనగదొక్కాలి అనే కుట్రలు ఎక్కడ మొదలై ఎక్కడి వరకు సాగినాయి అనేది కూడా చెప్పింది. సుమంత్ను రోహిన్ రెడ్డి కలిసి రోహిన్ రెడ్డి ఆఫీస్ లో మాట్లాడిండు. ఇది సీఎం నుంచి వచ్చిన ఆదేశం ప్రకారం రోహిన్ రెడ్డి చేసిండు. సుమంత్ కు పిస్తోల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చిండ్రు? దానికి ఏదో లాజిక్లు మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డి పిస్తోల్ ఇచ్చినట్టే కదా అని అంటున్నది. సీఎం మరి ఇప్పుడు సీఎం పెట్టించినట్టే కదా జరిగింది. రోహిన్ రెడ్డి ఇంట్లోనేనా డిస్కషన్ అంతా? ఆఫీస్ లో అండి. ఇట్లా లాజిక్లు మాట్లాడే కాదు, మా కొండా కుటుంబానికి ఏమన్నా కావాలి, చీమె కాలిరిగినంత హాని ఏమన్నా జరగాలి, నేను మాత్రం ఊకునేదాన్ని కాదు అన్నట్టు వార్నింగ్ ఇచ్చింది. మా నాన్న దీంట్లో మా నాన్నని కానీ మా అమ్మని కానీ మా ఇప్పుడు సుమంత్ అని అతన్ని కానీ అతను మా ఫ్యామిలీ మెంబరు, వానికి కానీ ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్. ఇంత సీన్ చేసిన సర్కారు కొండా సురేఖను మంత్రి పదవులు ఉంచుతుందా?